అయితే ఈ స్పైన్ సర్జరీ చేసేటప్పుడు అంటే ప్రధాన ప్రమాదాలేమన్నా ఉంటాయా? ప్రమాదాలంటే ఫస్ట్ పేషెంట్ ప్రొఫైల్ హ్మ్. అంటే బీపీ, షుగరు, థైరాయిడ్, గుండెకి సంబంధించి స్ట్రెస్ తట్టుకోగలదా లేదా, అనస్థీషియాకి సంబంధించిన రిస్క్స్ ఉంటాయి. స్పైన్ పరంగా వెళ్తే మనం ఏ లెవెల్లో సర్జరీ చేస్తున్నాం అనేది ఒకటి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మన మెడకు సర్జరీ చేస్తున్నామా, ఛాతీ వెనకాల ఉండే వెన్నుముకకు సర్జరీ చేస్తున్నామా, నడుము చేస్తున్నామా, దానివల్ల ఎటువంటి ప్రమాదం రావచ్చు అంటే, ఇప్పుడు మెడ దగ్గర చేసే సర్జరీ కానీ ఛాతీ వెనకాల ఉండే వెన్ను ఎముకకు చేసే సర్జరీలో మెయిన్ స్పైనల్ కార్డ్ అని వెన్ను పాము అంటాం కదా, అవును. మెయిన్ స్పైనల్ కార్డ్ ఉంటుంది. దాన్ని మనం వీలైనంత జాగ్రత్తగా మనం చేయాలి. హ్మ్. అక్కడ ఆ పెద్ద నరానికి దెబ్బ తగిలితే మాత్రం కాళ్ళు పడిపోయే అవకాశాలు ఉంటాయి. హ్మ్. అందుకనే ఎక్స్పర్టీస్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కరెక్ట్గా కాంప్లికేషన్ లేకుండా వస్తాం. నడుములో చేసే సర్జరీస్లో ఏమవుతుందంటే, ఒక చిన్న నరంకి దెబ్బ తగిలితే పాదం పడిపోవడము, పాదం పూర్తిగా పనిచేయకపోవడం, ఇటువంటి సమస్యలు. లేదంటే మళ్ళీ ఇంకా నొప్పి అలానే ఉండడం, హ్మ్. తిమ్మిరిలో అలానే ఉండటం, స్పర్శ సరిగ్గా తెలియకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఉండొచ్చు. ఓకే.